మనము ఎన్నో సార్లు చర్చించుకున్న కొన్ని కేసులు మన దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఎందుకు తీసుకోరు అని. వాళ్ళు చెప్తానే అది ఉన్నారు. తీసుకుంటే గనక నిజం చెప్తున్నాను సార్, 50% చేసుకుంటే ముందుకు వెళ్ళాలనుకుంటే వెళ్తారు, లేదా అక్కడ ఆగిపోతారు. ఇలాంటివన్నీ ఉండవు. నిజం చెప్తారు, అది చాలా చాలా అవసరం. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం. ఇంకొకటి కూడా ఏంటంటే ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ కూడా అవసరం అంటాను నేను. ఎందుకనంటే ఇప్పుడు పుట్టిన బిడ్డని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తాం, తర్వాత ఏదన్నా అయినా కూడా మళ్ళీ మొదటికే రావచ్చు. అంతే కదా. అగ్రిమెంట్ అనేది కూడా నేను బలంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే దాంట్లో ఉంటే పుట్టిన బిడ్డ ఎవరు కేర్ తీసుకోవాలి, ఆలనా పాలనా ఏంటి, ఎవ్రీథింగ్ ఒక దాంట్లో ఉంటుంది. కాబట్టి కనీసం వీళ్ళు అరే ఇది అథెంటిక్గా ఇది ఒకటి ఉంది, ఇది రేపొద్దున మనకే తలకాయ నొప్పులు తెచ్చి పెడుతుందా అని అడ్జస్ట్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. చూసారు కదా ఫ్రెండ్స్, సారు చాలా క్లియర్గా చెప్పారు ఏంటి అని అంటే. నిజంగా ఇది చాలా విచారించదగ్గ విషయం. నేను చెప్పలేకపోయాను, సార్ ఓపెన్గా చెప్పారు ఏంటి అని అంటే. పెళ్ళి అవ్వగానే మీరు దయచేసి మిమ్మల్ని మీరు అర్థం చేసుకునేంత వరకు, ఎస్ మేము కలిసే ఉంటాము, మా బిడ్డల బాధ్యత మేము తీసుకుంటాము అనేంత వరకు కూడా మీరు బిడ్డల్ని కనడానికి 1కి 2 సార్లు ఆలోచించండి, జాగ్రత్త పడండి అనే అంశము ఒక లాయర్ గారు చెప్పడం అనేది నిజంగా ఇవాళ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి విషయం. సమాజంలో ఉన్నటువంటి వివాహ వ్యవస్థ ఎలా అయిపోతుందో యువత అంతా కూడా ఒక్కసారి ఆలోచించాలి. మీ అంతటికి మీరు మీ ఉద్యోగాలు సద్యోగాలు మీకోసం, మీ డిప్రెషన్ తోటి, మీ ఇష్యూస్ తోటి వివాహ వ్యవస్థని నాశనం చేస్తున్నారు. వివాహంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని కోల్పోతున్నారు. కొంతకాలం అయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అలా ఉంటే బాగుండేమో అనుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి తప్ప, కలిసి ఉంటే ముందుకు ఎలా వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన ఉంటుందని సార్ క్లియర్గా చెప్పారు. ఎవరికైనా సరే ఇలాంటి వివాహ విషయాల్లో ఏ విధమైనటువంటి పొరపచ్చాలు ఉన్నా, లీగల్గా మీకు ఏ విధమైనటువంటి సలహాలు కావాలన్నా, సహాయం కావాలన్నా స్క్రీన్ మీద కనిపించేటటువంటి నెంబర్కి కాల్ చేయండి. సార్ యొక్క హెల్ప్ తీసుకోండి. థ్యాంక్ యూ.